నువ్వు ఏకంగా ఒక మొగోని తీసుకొచ్చి వాడితో పండుకో అంటున్నావు. నేను నీ భార్యనరా. నువ్వు కాదురా మొగోనివి, నేనురా మొగోని అని నా మొగుడికి తెలియజేయి. రా. ఏం చూస్తున్నావు? నువ్వు కూడా రా. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా, గుడికి వెళ్దాం, స్నానం చేసి రండి. నేను ఇప్పుడు స్నానం చేయనే, నాకు ఊళ్ళో పని ఉంది, అటే పోయేస్తా. మీకు ఏ పని ఉందో నాకు బాగా తెలుసు. ఏమండి, ఇవాళ ఒక్కరోజు తాగి రాకండి ప్లీజ్, మీకు దండం పెడతా. మేడం మేడం మేడం. ఓ నువ్వా? ఏంది ఇంత లేటుగా వచ్చినావు? బండి పంచర్ అయింది మేడం, అందుకే లేట్ అయింది. సరే ఇటు ఇవ్వు. ఏందిరా, ఏం చేస్తున్నావు? ఒళ్ళెట్లుంది? ఇంకోసారి పాల ప్యాకెట్ తీసుకొని ఇటు ముఖాన్ని వచ్చినావు అనుకో, నీ పుచ్చ పగులుద్ది. స్వామి, నేను నిన్నే నమ్ముకొనున్నా. నా భర్త తాగుడు మానేసి నాతో మంచిగా ఉండేటట్టు నువ్వే చేయాలి స్వామి. అయ్యో, ఈయనేంది ఇంకా ఇంటికి రాలే? పొద్దుననగా పోయిండు, ఇప్పటిదాకా రాలే. కొంపదీసి ఈరోజు కూడా తాగొత్తడయింది. సిద్ధు, మీ అన్న పొద్దుననగా పోయిండు, ఇంతవరకు ఇంటికి రాలే. ఇకేముంది, తాగి ఎక్కడొక్కడ పడిపోయి ఉంటాడు, ఆ వైన్స్కే పోయి ఉంటాడు. ఒకసారి పోయి చూసిరావా? సరే వదిన, అన్నకు తాగి ఆడ పడిపోవడం బాగా అలవాటు అయింది. సరే నువ్వు ఇంటివో, నేను పోయి అన్నం తీసుకొని వస్తా. సరే సిద్ధు. సరే వదిన.
తాగద్దని అంత ముద్దుగా చెప్పినా కదా, అయినా తాగొచ్చినవా? ఇంకెట్లు మారుతావయ్యా నువ్వు? సీత, ఈరోజు మన పెళ్లి రోజు కదా, అందుకే నీకు ఇష్టమైన పూలు తీసుకొచ్చిన. సీత, మనకు పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ రోజు రోజుకు నువ్వు నాకు కొత్తగా కనబడతాను తెలుసా? అన్నా ఉన్నడే పనికా? వస్తాడన్నా, నేను పంపిస్తా. నేను నచ్చజెప్పి పంపిస్తా అన్నా. పనికి తీసుకోరన్నా. సరే అన్నా, నేను చెప్పి పంపిస్తా. ఏమయ్యా, మేస్త్రి ఫోన్ చేస్తే లేపుతలేవట, ఇక పనికి పోవా? ఇట్లనే తాక్కుంటా తిరుక్కుంటా ఇంట్లోనే పంటవా? అది కాదయ్యా, ఇంట్లో పప్పు లేదు, ఉప్పు లేదు, బియ్యం కూడా నిండుకుంటున్నాయి. ఆడదాన్ని కైకిని పోయి ఎన్ని రోజులు నేను కష్టపడాలి చెప్పు? నువ్వు మంచిగా తాగుడు మంచేసి పనికి పోయ్యా, బుద్ధిగా పని చేసుకో. మేస్త్రి ఫోన్ చేసిండు పనికి రమ్మని, పనికి పోయ్యా. నువ్వేనీ చెప్పినా తాగుడు బంద్ చేసేది. సరే గాని ఒక 2 రోజులు చెప్పు. సంవత్సరం అవుతుంది నువ్వు తాగుడు కలవాటాయి. నన్ను ముట్టుకుంటలేవు, పట్టుకుంటలేవు. నాకు ముద్దు లేదు, ముచ్చట్లేదు. నాకు కోరికలుండవా? నాది మనసు కాదా? చక్కగా మందు బంద్ చేసి నాతో సంసారం చెయ్యి. చెప్పినా కదా, నువ్వెన్ని చెప్పినా సరే మందు బంద్ చేసి నాతో కాదు. ఏంది? మందు బంద్ చెయ్యవా? అస్సలే బంద్ చేయ. అయితే నువ్వే ఇంకో మొగోని తీసుకొచ్చి నా పక్కలో పండబెట్టు. నా కోరిక తీర్చు. సరే, ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఇగో, వీని పేరు రాజు. వీనికి ఎప్పటి నుంచో నీ మీద కోరుకుందాట. ఎవరాక అన్నావా నా కోరిక తీర్చమని, అట్లా అన్నట్టుగానే వీడి కోరిక తీర్తాడు. ఇగో అట్లనే రోజు నాకు రావడానికి పైసలు కూడా ఇస్తాడు తెలుసా? అరే దుర్మార్గుడా, నేను అట్లా అంటే నువ్వు తాగుడు బంద్ చేసి మారుతావని అట్లా మాట్లాడినా. నువ్వు ఏకంగా ఒక మొగోని తీసుకొచ్చి వాడితో పండుకో అంటున్నావు. నేను నీ భార్యనరా, కట్టుకున్న పెళ్ళాన్ని. సరే, వాడిని తీసుకుని వచ్చినావు కదా, కానీ నాదొక కండిషన్. ఏంటిదో కండిషన్? నీ కళ్ళ ముందు నువ్వు చూస్తుండగాని వాడు నా కోరిక తీర్చాలి, నన్ను సుఖపెట్టాలి. నువ్వు కాదురా మొగోనివి,
నేనురా మొగోణ్ణి అని నా మొగుడికి తెలియజేయి. రా. ఏం చూస్తున్నావు? నువ్వు కూడా రా. ఏంటి చూస్తున్నావు? తలిపేసి అమ్మోల కూసో. అరే రాజు, నా మొగుడు నన్ను ముట్టుకోక సంవత్సరం అవుతుంది. రా, నీ మగతనం చూపించు, నా దాహం తీర్చు. సీత, నేను చేసిన తప్పే. నా తప్పు నేను తెలుసుకున్నా. నన్ను క్షమించు సీత. అరే రాజు, నువ్వు ఓరా. నాలాంటి దుర్మార్గులు ఈ లోకంలో ఉండడం కావచ్చు. తావుడుకు బాలిసాయి నేను పట్టించుకోను. నన్ను క్షమించు సీత, క్షమించు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య అనుకుని చూడకుండా ఎవరో తీసుకొచ్చి నీ పక్కన వనవటలు చూసిన. నన్ను క్షమించు సీత, క్షమించు. అసలు ఇవన్నీ కారణం తాగుడే. అసలు తాగు నాకు అర్థం. ఈ కాలం నుంచి నేను తాగా సీత, తాగలే.